తొందరలో చూసినట్టయితే మనకి ఇండియాలో పోకో F6 Pro అయితే రాబోతుంది. ఇది యాక్చువల్‌గా చైనాలో రెడ్మీ K70 అనే పేరు మీద అయితే రాబోతుందనమాట. ఇది ఇంకోటి దీని యొక్క సర్టిఫికేషన్ మనకు థాయిలాండ్‌లో అయితే స్పాట్ అయింది. ఇది మనకి ఇండియాలో రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే పోకో F6 అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశాలే మనకు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో దీని యొక్క విషయాలు ఏంటి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. రెగ్యులర్ లాగానే పోకో కెమెరా అంటే వరస్టా లేకపోతే ఈసారి ఏమన్నా బెటర్మెంట్ ఇచ్చారా లేదా అనేది తెలుసుకోబోయే కంటే ముందు మీలో ఎవరైనా జావా డెవలపర్స్ అయితే నాకు కైండ్లీ గెట్ బ్యాక్ అయితే అవ్వండి. కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి నాకు మెసేజ్ అయితే చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం దీని యొక్క డిస్క్రిప్షన్కి వస్తే యాజ్ పర్ సర్టిఫికేషన్ దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 5G ప్రాసెసర్తో LPDDR5X ర్యామ్తో UFS 4.2 ఈ యొక్క స్పీడ్ టైప్తో అయితే వస్తుంది. సో డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ విషయంలో ఈ యొక్క మొబైల్ మాత్రం పీక్ రేంజ్లో అయితే ఉంది. ఇంకా ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, వైస్ సిటీ, ఆల్ఫా టైట్ ఏవైనా పెద్ద గేమ్స్ ఆడండి, దీంట్లో అయితే చాలా ఫెంటాస్టిక్గా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఇది మాత్రం పక్కా ఒక పాయింట్. అండ్ అలాగే సెకండ్ పాయింట్ విషయానికి వస్తే డిస్ప్లే 6.67 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. ఇప్పటి కాలంలో 3000 nits అంటేనే ఇంకా మోర్ దాన్ ఎనఫ్, అది ఈవెన్ ఎండాకాలం అయినప్పటికీ. కాకపోతే దీంట్లో 4000 nits రాను రాను ఇంకా కళ్ళు దొబ్బేకి మనకు దగ్గర అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇన్ని నెట్స్ ఒక మొబైల్కి అవసరం లేదని నా యొక్క ఫీలింగ్. ఎందుకంటే ఒక ల్యాప్టాప్కి కూడా మనకు ఏకంగా ఒక 2000 nits ఈ రేంజ్లో అయితే ఉంటుంది. కాకపోతే ఒక మొబైల్కి ఇంత బ్రైట్నెస్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా ఇది మన యొక్క ఐకి ఎఫెక్ట్ ఇస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతాను. కాకపోతే చూద్దాం ఇది ఇంకా ఎక్కడి దాకా వెళ్ళి అవుతుందో. నాకు చెప్తే 3000 nits అనేది ఇంకా మోర్ దెన్ ఎనఫ్. ఈవెన్ ఎండలో అయినా సరే చాలా బాగా విజిబిలిటీ అయితే ఉంటుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. నా యొక్క సామ్సంగ్ S21 అల్ట్రాలో ఆల్మోస్ట్ 2500 nits అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయానికి వస్తే ఈసారి కూడా దీంట్లో వరస్ట్ కెమెరానే 50+8+2 కాంబినేషన్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 16 MP, బ్యాక్ సైడ్ 4K, ఫ్రంట్ సైడ్ 1080p. ఇది దీని యొక్క చరిత్ర. కెమెరా గురించి నేనైతే చెప్పదలుచుకోలేదు. దీనికంటే వరస్ట్ కెమెరా ఇంకా వేరేదైతే ఏమీ ఉండదు. వరస్ట్ కెమెరా అంటే నా యొక్క అభిప్రాయం. కెమెరా అయితే బాగానే ఉంటుంది, కాకపోతే దీని యొక్క ప్రైస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క దృష్టి నుంచి అయితే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 120 watts వాచింగ్ సపోర్ట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎటువంటి 3.5 జాక్ అయితే ఉండదు, డ్యువల్ మైక్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ డిస్ప్లేలో బాగా ఉంటుంది, బ్యాటరీ లైఫ్లో బాగా ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్లో బాగా ఉంటుంది, ఇంకా కెమెరాలో వీక్ అనే చెప్పాలి ఈ యొక్క మొబైల్. మరి దీని యొక్క మొబైల్ ప్రైస్ నాకు తెలిసినంత వరకు 30,000కి లేకపోతే 25,000 క్రాస్ అవుట్ అయ్యి ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క మొబైల్ అయితే నేనైతే అంతగా ప్రిఫర్ అయితే చేయదలుచుకోలేదు. సో చూద్దాం. కాకపోతే దీని యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ ఏమీ అయితే రాలేదు. ఒకవేళ ఇది మనకి ఇండియాలోకి వచ్చినా సరే అంత ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా గేమర్స్ కోసం అనమాట. అంతేకాని కెమెరా లవర్స్, నేను ఒక ఆల్రౌండర్ మొబైల్ గురించి ఎదురు చూస్తున్నాను అనుకునే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు. అండ్ దీంట్లో మీకు ఒక 3 కలర్స్ అయితే తీసుకుని వస్తున్నారు. వైట్ కలరు, గ్రీన్ కలరు అండ్ వైలెట్ కలరు. సో కలర్స్ వచ్చేసి మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే ఇది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీలో ఎవరైనా జావా డెవలపర్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో వస్తారు. కింద నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి నాకు కైండ్లీ మెసేజ్ అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.